వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఎంవి నగర్లోని దానమ్మ తల్లి గుడి వద్ద ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దానమ్మ తల్లి గుడి వెనుక వీధిలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ బలిజ సత్యనారాయణ ఇంట్లో తాళాలను, బీరువాను పవర్ కట్టర్తో కట్ చేసి బంగారు ఆభరణాలను, నగదును దోచుకు వెళ్లిన సంఘటన ఎన్సీఎన్ ప్రేక్షకులకు విదితమే. ఈ కేసులో రంగప్రవేశం చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షించి 2 మహిళలను ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే నిడదవోలు పట్టణంలో ఉంటున్న అక్క లలితాదేవి ఇంటికి చూడ్డానికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ అప్పటికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కసారిగా అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్బుద్ధి పుట్టింది. పగడ్బందీగా ప్లాన్ చేసి అక్క, బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరొక 2 సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందరవందరగా ఉండడంతో నగలు, డబ్బులు పోయాయని గ్రహించి పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగి చాకచక్యంగా సమాచారం రాబట్టారు. కర్నూలు నుంచి తణుకు వెళ్లే రోడ్డు పక్కన శ్రీ ములగన్న స్వామి గుడి దగ్గరలో ఉన్న బస్టాప్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 12,55,000 రూపాయల బంగారు ఆభరణాలు, 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్, నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ కె జగన్మోహన్ రావులను, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, అడిషనల్ క్రైమ్ ఎస్పీ ఎల్ అర్జున్, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్లు అభినందించారు. నేను మార్నింగ్ తాళాలు తీసుకుని వెళ్ళాను సార్. బయట ఏం బ్రేక్ లేదండి, బయట బాగానే ఉంది సార్. ఓకే. ఆవిడే అన్నాను ఎవరో బయటికి వెళ్ళి 12:30కి వచ్చాను సార్. వచ్చేవాడికి అవును సార్ 12:30కి వచ్చారు. అవును సార్ 12:30కి వచ్చేవాడికి ఎదుర తాళం లేదు సార్. నేను తాళం లేదని డోర్ బయటికి లోపలికి వెళ్తుంటే లోపల కార్ బోర్డు వేస్తుంది సార్, బయట డోర్. సార్ పిల్లలు ఏమైనా వచ్చేసారమ్మా నేను దొడ్డకు వచ్చి చూసేవాడికి దొడ్డకు తలుపు ఓపెన్ చేస్తుంది సార్. సార్ లోపలికి వెళ్ళి చూసేవాడికి బ్రేక్ చేస్తుంది సార్. రిపోర్ట్ తర్వాత తీసుకుంటారు సార్. అది చెప్పారు. అది కూడా తీస్తే కవర్ ఒకటే ఉందండి. నేను అందులో గ్లాస్ ఉందనుకుంటున్నాను. ఇప్పటివరకు తీసి ఓపెన్ చేసేదాకా తెలియదు అందులో లేదండి. గ్లాస్ కూడా పెట్టినది తీసుకుని అక్కడ షెల్టర్ పెట్టుకుని చుట్టుపక్కల బంట చేసుకుని రాత్రి వచ్చి అప్పుడు చేసి ఖాళీ ఉన్న కొట్టేస్తారు. ఎవరైనా ఇల్లు కొత్తగా ఎవరైనా అపరిచిత వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే ముందు వాళ్ళు యాంటిసిడెంట్స్ వెరిఫై చేసుకుని వాళ్ళు అద్దెకి తీసుకుని అక్కడ షెల్టర్ పెట్టుకుని చుట్టుపక్కల బంట చేసుకుని రాత్రి వచ్చి అప్పుడు చేసి ఖాళీ ఉన్న కొట్టేస్తారు. ఎవరైనా ఇల్లు కొత్తగా ఎవరైనా అపరిచిత వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే ముందు వాళ్ళు యాంటిసిడెంట్స్ వెరిఫై చేసుకుని వాళ్ళ మన నిడదవోలు పట్టణంలోని ఎంవి నగర్ ఏరియాలో ఈ నెల 10వ తారీఖున డిహెచ్బి అఫెన్స్ ఒకటి జరిగిందండి. ఇందులోని కంప్లైనెంట్ బలిజ లలితాదేవి గారు, ఈమె ఇంట్లోని ఈమె టీచర్గా పనిచేస్తారు, వీళ్ళ హస్బెండ్ లారీ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళు మార్నింగ్ 10:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి 12:30కి వచ్చి చూసుకునే సమయంలో ఇంట్లోని తాళం బద్దలు కొట్టబడి అట్లానే లోపల బీరువా తాళం పవర్ కట్టర్తో పోయిబడి ఉండి అందులో బంగారు వస్తువులు అపహరణకు గురైన సుమారు 100 గ్రాములు బంగారు వస్తువులు పోయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 7:30కి దాని మీద నిడదవోలు పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 51/2025 అండర్ సెక్షన్ 331(3), 305A DNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఈ కేసుకు సంబంధించి 3 ముద్దాయిల్ని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానూరు నుంచి తణుకుల రోడ్డు దగ్గర గల బస్ స్టాండ్ వద్ద 3 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అనుమానం మీద. వాళ్ళ పడాల లక్ష్మీ శైలజ, బండే సత్యవేణి, కప్పకాయల సురేంద్ర అనే ముగ్గురిని
అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర చెక్ చేయగా ఈ నేరంలో దొంగిలించబడిన బంగారు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన వెంబట వాళ్ళు ఈ నేరం చేసినట్టు అంగీకరించారు. ఈమె స్వయంగా కంప్లైనెంట్కి ఎవరైతే ముద్దాయి ఉన్నారో చెల్లెలు అవుతారు. ఆమెకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె దగ్గర గోల్డ్ ఉంటుందని చెప్పి ఆమెకు తెలుసు. వాళ్ళు ఏ టైంలో ఇంట్లో ఉంటారు, ఏ టైంలో బయట ఉంటారనే విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెక్కీ చేసుకుని ఈమె A2 A3తో ఈమెకి బంధువు అవుతారు, దూరం బంధువు అవుతారు. A2 A3 సహాయంతో ఈమె ముందు నుంచి ఒక పథకం రచించుకుని దాని ప్రకారం డోర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా సమకూర్చుకుని 10వ తారీఖున వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అందులో భాగంగా ముగ్గురు కూడా నిర్దోలు వచ్చి ఎంపీ నగర్లోని ఫిర్యాదు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గమనించి ఇంట్లో దూరి నేరం చేశారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పోయిన వస్తువులన్నింటినీ కూడా మరియు 10,000 రూపాయల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళ వద్ద నుంచి సుమారు 198 గ్రాములు బంగారం మరియు 10,000 రూపాయల క్యాష్, 12 లక్షల విలువ గల బంగారం మరియు నగదును వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసు గ్రేవ్ కేసు అండి. ఈ కేసు రిపోర్ట్ అయిందంటే మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సార్ పర్యవేక్షణలో మన కొవ్వూరు డిఎస్పీ గారు, మన టౌన్ ఎస్ఐ గారు అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా లభించిన సాక్ష్యాల ఆధారంగా మనం కేసు రిపోర్ట్ చేసిన ఒక రోజులోనే నిందితులను గుర్తించి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగిందండి.